స్వామి తుర్యానందజీ గారి లేఖల నుండి భక్తి అనే భావంతో, శరణాగతి అనే భావంతో మనం శ్రీకృష్ణుడి ఉపదేశాలు అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన సంక్షిప్తంగా ఈ శ్లోకాల ఒక తాత్పర్యంని లెటర్స్ రాశారు, భక్తులకి, శిష్యులకి రాశారు. ఈ భగవద్గీత ఒక సారాంశం ఏమిటి? సమస్త వేదార్థ సార సంగ్రహభూతం అన్నారు శంకరాచార్యులు. అన్నారు సమస్త వేదార్థ సార సంగ్రహభూతం, క్వింటెసెన్స్ అంటాం. అన్ని వేదాలు కలిపి, ఉపవేదాలు కలిపి ఏమి తెలుసుకుంటామో అది భగవద్గీతలో 700 శ్లోకాల్లో తెలుసుకోవచ్చు. అందుకే ఈ స్వామీజీ అంటారు, తుర్యాన్జీ రాస్తారు, శ్రీరాముడు చెప్పింది ఏమిటో తెలుసా నీకు? ఏమన్నారు శ్రీరామకృష్ణ వాళ్ళు? భగవద్గీతని ఆ గీత అనే పదాన్ని 10 సార్లు ఉచ్చరించండి, అది దాని ఒక ఎసెన్స్ ఏదుందో, సారాంశం ఏందో మీకు తెలిసిపోతుంది. 10 సార్లు దాన్ని ఉచ్చరిస్తే ఏమవుతుంది? త్యాగి అనే పదం బయటకు వస్తుంది. అంటే గీతా సారాంశం ఏమిటి? త్యాగము చేయి, త్యాగము చేయి, త్యాగము చేయి. ఇంకొక దాని పద ప్రయోగం ఏమిటి? శరణాగతి, శరణాగతి, శరణాగతి. అందుకే పుష్పాలతో త్యాగం చేస్తాం, అర్పిస్తాం. అందుకే శ్రీరామకృష్ణ అనింది త్యాగి, త్యాగి, త్యాగి అని 10 సార్లు ఉచ్చరించు. అప్పుడు ఏమవుతుంది? విచ్ మీన్స్ వన్ హూ హ్యాస్ రినౌన్స్డ్. త్యాగం చేసేవాడు అవుతావు. మద్భక్తః మత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి యదాసియత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. త్యాగం చేస్తున్నాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలాన్ని కూడా త్యాగం చేస్తున్నాం. తస్మాత్ త్వమేవ శరణం మమ దీన బంధో అని చెప్తూ ప్రతిరోజు నమస్కారం చేస్తున్నాం. అది భగవద్గీత సారాంశం అని శ్రీరాము చెప్పింది. స్వామిజీ రాస్తున్నారు ఇక్కడ. అది చేయడానికి కొంచెం నడువంచాలి. ఒక మంచి క్రీపర్, మంచి ఉద్యానవనం ప్రారంభించాలంటే ఎంత కష్టపడాలి, ఎంత ప్లానింగ్ చేయాలి. ఊరిని వెళ్ళేదో చెట్లు నాటడం కాదు, మొక్కలు నాటడం కాదు, విత్తనాలు అలా విసిరేయడం కాదు. ప్రతిదానికి ఒక డిజైనింగ్ అని ఉంటుంది. వంట చేయడానికి ఎంత శ్రమించాలి. రెడీమేడ్ వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ తినేసుకోవడం అది వేరే విషయం. ఇంటి వంట ఎంత పని ఉంటుందని, పండించే సమయం నుండి అది నోట్లోకి వెళ్ళి డైజెస్ట్ అయ్యి అరిగించే సమయం వరకు ఎంత పని. ట్రమండస్ ఎఫర్ట్. సాధన చేయాలి. నో ఫ్రీ ఫుడ్ అంటారు ఈ కాలంలో. ఒక చీమకి ఆకలేసినా పంచదార కోసం వెతుక్కుంటూ వెళ్ళాలి. అలాంటి సందర్భం వస్తున్నప్పుడు మనం ఎంత సాధన చేయాలి. మన షడ్ రిపులు ఎలాగే మనం జయించాలి. కామ, క్రోధ, లోప, మోహ, మద, మాత్సర్యం మాటికి పుట్టుకొని ఎక్కువ అవుతూ ఉంటుంది అది. అందుకే ఇక్కడ అంటారు భయపడే అవసరం లేదు, నిరాశపడే అవసరం లేదు. దానికి ఇక్కడ శ్రీకృష్ణ ఏమంటున్నాడు ఇక్కడ? నమే భక్త ప్రణశ్యతి. హోప, విశ్వాసం, శ్రద్ధ, నమ్మకం ఇస్తున్నాడు, అభయం ఇస్తున్నాడు భగవంతుడు. శరణాగతి చేయి, భక్తి చేయి, సరెండర్ వన్ సెల్ఫ్ టు గాడ్. అహంకారం ఒక నడువును వంచేయాలి, అహంకారాన్ని రుబ్బేయాలి, అహంకారాన్ని మర్దనం చేయాలి. కాళీయ మర్దనం చేసినట్టు భగవంతుడు అది మనం మర్దన చేయాలి. మన అహంకారం కొమ్ముల్లాగా బయటకు వచ్చి నిందిస్తూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది, కొడుతూ ఉంటుంది. సరెండర్ టు గాడ్ అనే ఒక భావం కంప్లీట్లీ ఎఫేస్ ద ఈగో. అహంకారం అనే దాన్ని చెరిపేస్తుంది అది సరెండర్ అనేది.